ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. మెదక్ సిఎస్ఐ చర్చిలో ఈస్టర్ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచే క్రొవ్వొత్తులు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. యేసుక్రీస్తు పునరుద్ధాంతాన్ని గుర్తు చేస్తూ పాటలు పాడారు. ఈస్టర్ వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో చర్చి ఆవరణలో సందడి నెలకొంది. కాగా మెదక్ డయాసిస్ పరిధిలోని జిల్లాల నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ప్రెస్బిటరీ ఇన్ఛార్జి రెవరెండ్ శాంతయ్య భక్తులకు దివ్య సందేశం ఇచ్చారు. తెల్లవారుజామున 4 గంటలకు శిలువ ఊరేగింపుతో చర్చి ప్రాంగణంలో ఈస్టర్ వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మహిళలు పెద్ద ఎత్తున క్రొవ్వొత్తులను వెలిగించి ఈస్టర్ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలువను స్మరించుకున్నారు. దేవుడి పూజలు, ప్రత్యేక ప్రార్థనలతో చర్చి ప్రాంగణం మారుమ్రోగింది. చర్చి ఉపాధ్యాయులు భక్తి సూక్తులు మధ్య భక్తి గీతాలు ఆలపించారు. యేసు సమాధి నుంచి లేచి భక్తులకు అర్థమయ్యేలా వివరించాడు. కొంతమంది క్రైస్తవులు సమాధుల వద్ద క్రొవ్వొత్తులను వెలిగించడం ద్వారా తమ ప్రియమైన వారిని గుర్తుంచుకుంటారు.